అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఛానల్ మొదలుపెట్టినప్పటి నుంచి అండి ఐ వాంట్ టు బి వెరీ క్లియర్ మై సెల్ఫ్. నేను చాలా మందికి చాలాసార్లు చెప్పాను, నేను అనలిస్ట్ని, ప్యానలిస్ట్ని, సైంటిస్ట్ని, అది ఇది కాదు, నేను విశ్లేషకుడిని కూడా కాదు. ఎందుకంటే నా దృష్టిలో ఒక అనలిస్ట్ అనాలన్నా, ఒక ప్యానలిస్ట్ అనాలన్నా, ఒక విశ్లేషకుడు, నేను ప్రజలపైన నా అభిప్రాయాన్ని రుద్దుతాను అనాలన్నా దానికి ఎంతో పరిణితి చెంది ఉండాలండి. అంటే యూనిట్ టు బి మాస్టర్ ఆఫ్ ఇట్. మనము సమకాలీన రాజకీయాల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం కాబట్టి మనం ఎక్కడ అనలిస్టు ప్యానలిస్టు కాదు. అండ్ దానికి ఒక అర్హత ఉండాలి, అండ్ దానికి ఎక్స్పీరియన్స్ ఉండాలని నేను భావిస్తాను. ప్రజలు మనకు అంతకంటే ఎక్కువ తెలుసు అనుకుంటే అది వారి గొప్పతనం, అంతే తప్పితే వి నీడ్ టు బి క్లియర్ వాట్ వీఆర్ సేయింగ్. అండ్ ఆల్సో నేను డే 1 నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఒకవేళ మీరు చూడాలనుకున్న నా వీడియోలు చూసినప్పుడు అలాగే చూడండి అని చెప్పా. ఐఎమ్ వెరీ క్లియర్. అండ్ నేను ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నానో నేను 100 సార్లు చెప్పాను. అవుట్ ఆఫ్ ప్యాషన్ అంతే. ఎవరో చెబితే లేకపోతే ఎవరో చేయమంటే నేను చేయట్లేదు. నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తున్నాను. ఇంకా అంతకంటే ఇంకా దానికి ఆన్సర్ లేదు. అండ్ ఆల్సో ఐ వాజ్ వెరీ క్లియర్ ఫ్రమ్ డే 1. ఇంతవరకు నేను రాజకీయాల్లో ₹1 కూడా నేను చెయ్యి జాచో లేకపోతే దొంగదారిలోనో లేకపోతే ఎవరినైనా సహాయం అడిగి నేను తీసుకోలేదు. ఐఎమ్ వెరీ క్లియర్ విత్ దట్. నేను ఇంతవరకు ఈ వీడియో చేసేంత వరకు ఎక్కడ కూడా ₹1 రాజకీయంగా నేను సంపాదించుకోలేదు, నాకు అవసరం లేదు. సో ఐఎమ్ వెరీ క్లియర్. యాజ్ లాంగ్ యాజ్ నేను ఈ విషయాల్లో క్లియర్గా ఉన్నప్పుడు, నేను చెప్పేటప్పుడు నాకు ఒక తృప్తి ఉంటుంది. అంటే జనాలు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. కానీ మనకు ఇంటర్నల్గా మనం చెప్పేది ఒరే నాయన నేను అనుకునేది నేను చెప్తున్నాను అనేది భావన నాకు ఉంటుందండి. అండ్ ఆల్సో నేను స్ట్రాంగ్గా ఫీల్ అయ్యేదండి, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అనే ఒక సామెత ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే ఇంకా నాకు అన్నీ తెలుసు అనుకున్నారు అనుకోండి, ఇంకా వాడికంటే ఇంకా మూర్ఖుడు ఉండడు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మన స్కూల్లో సోషల్ టీచర్ ఉంటారు, సైన్స్ టీచర్ ఉంటారు, మ్యాథ్స్ టీచర్ ఉంటారు. వాళ్ళంతా కూడా చిన్నప్పుడు సైన్స్, మ్యాథ్స్, సోషల్ అన్నీ చదివింటారు. కానీ సోషల్ టీచర్ సోషల్ చెప్తారు, మ్యాథ్స్ టీచర్ మ్యాథ్స్ చెప్తారు, సైన్స్ టీచర్ సైన్స్ చెప్తారు. ఎందుకు? వాళ్ళకేమి సోషల్ మీద, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మ్యాథ్స్ టీచర్కి సోషల్ మీద సైన్స్ మీద అవగాహన లేదంటే ఉంటుంది, బట్ వారు మ్యాథ్సే చెప్తారు. ఎందుకంటే హీఈస్ మాస్టర్ ఇన్ ఇట్. దే ఆర్ ప్రొఫెషనల్స్. ఇంట్లో వాళ్ళ పిల్లలు కావాలంటే అన్నీ చెప్పొచ్చాము, కానీ వెన్ పబ్లిక్లో వాళ్ళు అంటే స్కూల్స్లో అన్నీ చెప్పేటప్పుడు మ్యాథ్స్ టీచర్ మ్యాథ్సే చెప్తారు. ఇంకా అంటే వెరీ రేర్ నాకు అన్నీ తెలుసు అన్నీ చెప్తా అనేవాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటారు. బికాస్ దట్స్ ప్రొఫెషనలిజం. అఫ్ కోర్స్ పాలిటిక్స్ అన్నది ఎవరైనా మాట్లాడవచ్చు. నేను పాలిటిక్స్ మాట్లాడేటప్పుడు కూడా నేను అందుకనే అండి నా అభిప్రాయాల్ని రుద్దను. ఇదిగో 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 మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్తాను. ఎప్పుడు కూడా నేను ఒక ఆధారం చూపించి ఇదిగోండి ఇది ఆధారం ఉంది, లేకపోతే వీళ్ళు మాట్లాడారు ఇది మాట్లాడారు అనేది నేను ఆధారాలు చూపించి చెప్తాను. ఏది చూపించాలనేది నా ఇష్టం అండి. ఎందుకంటే నాకు నచ్చింది నేను చూపిస్తాను. ఎందుకంటే నేను ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను. ఒక రాజకీయ పార్టీ పందా ఒకటి ఉంటుంది, మాకంటూ విధి విధానాలు ఉంటాయి. అందుకు కట్టుబడి నేను చేస్తాను. కాబట్టి నాకు చూపించాలనిపించింది నేను చూపిస్తాను, నాకు చూపించకూడదు అనిపించింది నేను చూపించను. అది కూడా నేను వెరీ క్లియర్గా చెప్తాను. ఎందుకంటే బికాజ్ ఐ ఆమ్ సపోర్టింగ్ ఎ పొలిటికల్ పార్టీ. మా విధి విధానాలు బట్టి నేను చెప్తాను. సో ఈ మాత్రం క్లారిటీ ఉంటే అండి ఎవరికైనా కానీ బాగుంటుంది. నిన్న గరికపాటి గారి గురించి వీడియో చేసాము. ఇక్కడ మళ్ళీ అది కూడా క్లియర్గా చెప్తానండి. నాకు గరికపాటి గారంటే ఇష్టమా ఇష్టం లేదా అన్నది కూడా ఇక్కడ అప్రస్తుతం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూడలేదు, వాళ్ళ వీడియో చూడలేదు. చూడనప్పుడు ఈయన మంచివాడు చెడ్డవాడు అని చెప్పే ఆస్కారం నాకు లేదు. నాకంటూ పర్సనల్ ఒపీనియన్ ఉంటుంది, అది బయటికి చెప్పాల్సిన అవసరం ఉండదు. బికాస్ నేను నా అభిప్రాయాలు వేరే వాళ్ళపైన రుద్దాలని నేను అనుకోను. బట్ మనం ఒక స్థాయికి వచ్చినప్పుడు, మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు విలువ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు గరికపాటి గారు ఆ స్థాయికి వచ్చారంటే ఫైన్, వీ అప్రిషియేట్ ఇట్. కానీ ఒకసారి మనం మాట్లాడే మాటకు ఒక విలువ ఉంటుంది. ఆ మాట ఎందుకు అలా మాట్లాడారు అని ఎవరికైనా అనిపిస్తే అది చెప్పడం మంచిది. ఎందుకంటే వారు కూడా కరెక్ట్ చేసుకుంటారు. నిన్న నాకు ఒక వీడియో దొరకలేదని చెప్పాను కదండి, ఒక సోదరుడు పంపించాడు. ఆ వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఎందుకే ఒక మాట చెప్పండి నాకు, ఈ దొండకాయలు బెండకాయలు తిని ఉప్పు లేకుండా, పంచదార లేకుండా, కారం లేకుండా, పొయ్యి మీద పెట్టకూడదుట, ఉడకబెట్టకుండా ఆ పచ్చివే అలా తింటే ప్రయోజనం ఏమిటన్నాను. 80 ఏళ్ళు గ్యారంటీగా బతుకుతారని నేను రాసిస్తా అన్నాడు. ఇప్పుడు మనకు కావలసిన రుచులన్నీ తిని, మనకు కావలసిన సుఖాలన్నీ అనుభవించి 50 ఏళ్ళకి చచ్చిపోతే నష్టం ఏమైనా ఉందా అన్నాను. ఏమీ తినకుండా 100 ఏళ్ళు బతికే బదులు అన్నీ తిని బెందరాళ్ళే పోతే నష్టం ఏమిటండి? లోకానికి కూడా మంచిది.
రసహీనమైన జీవితాన్ని గడపకూడదండి. ఆహారంలో కానీ, వేషభాషల్లో కానీ, ఆభరణాల్లో కానీ, చివరికి మన ఆస్వాదన, దాంపత్య సుఖాస్వాదనలో కానీ రసహీనమైన జీవితాన్ని గడపకూడదు. అది మొత్తం జీవితం మీద అనవసరపు బలవంతపు విరక్తిని తీసుకొస్తుంది. అసలు జీవితమే ఎందుకు అనే అర్థం వస్తుంది. ఈ వీడియో నేను దాదాపు 2-3 ఏళ్ల క్రితం చూశాను. నాకు ఎందుకు గుర్తుంది అంటే చెప్తున్నాను కదండి, ఒక్కొక్క పదం నాకు మైండ్లో రిజిస్టర్ అవుతుంది. పెందలాడే అన్నారు, నేను నిన్న చెప్పాను కదా, పెందలాడే పోతే ఏంటి అన్నారు. సో వారు అన్నది కరెక్టా తప్ప అనేది ఎవరు ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ ఏంటంటే మన ఒపీనియన్కి స్థాయి పెరిగే కొద్దీ ఒక విలువ ఉంటుంది. అబ్బా ఏంటి ఇలా అన్నారు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు 50 ఏండ్లు నేను అన్ని తింటా భగవంతుడా, యమధర్మరాజుకో ఎవరికో మనం లెటర్ రాస్తాం కదా, వచ్చినట్టు తీసుకుపోని, అలా మనకు ఆప్షన్ ఉండదు. ఓకే ఇప్పుడు వద్దు, ఒక గంట ఆగండి, రవకాలం ఉంది, 6:30కు తీసుకెళ్ళిపోండి నన్ను అని చెప్పేంత ఆప్షన్ మనకు ఉండదు. 50 సంవత్సరాలు నేను అన్ని తిని బతికా, 50 సంవత్సరాల ఒకరోజు నన్ను తీసుకెళ్ళిపో అనే ఆప్షన్ ఉండదు. ఎంతోమంది ఎన్నో సమస్యలతో, ఎన్నో రోగాలతో, ఎన్నో బాధలతో సంవత్సరాలు మంచం మీద ఉండి వారికి చావు రాక దేవుడా నన్ను తీసుకెళ్ళిపో అంటే వారికి ఆ మరణం దక్కక ఎంతోమంది అలవటించే వాళ్ళని మనం చూసాం. 50 ఏండ్లు దాటిన వాళ్ళు అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు, అడే మనం ముందు అలా పద్ధతిగా ఉండింటే బాగుండేది కదా, ఆ రోజు అవన్నీ చెత్తా చెదారం తినకపోతే బాగుండేది కదా, లేకపోతే ఇలా నా లైఫ్ స్టైల్ ఉంటే బాగుండేది కదా అని ఆలోచించే వాళ్ళు లక్షల్లో కోట్లలో ఉంటారు. కాబట్టి ఇప్పుడు మళ్ళా ఆ డైట్ కరెక్టా అనేది నేను ఆ టాపిక్లోకి వెళ్ళదలుచుకోలేదండి. ఎందుకంటే నేను అంత డెప్త్లోకి వెళ్ళి నేను సలహాలు అయితే ఇవ్వను. బట్ ఇష్టం వచ్చినట్లు తిని, ఇష్టం వచ్చినట్లు ఉండి 50 ఏళ్ళకు పోవాలి అని వారు అన్నారు చూడండి, అట్లా పోతే సంతోషమే. నేను ఎక్కడా గరికపాటి గారితో విభేదించట్లేదు. ఎవడు తీసిపోతాడు 50 ఏళ్ళు నాకు వచ్చినాయి, నేను అన్ని తిన్నా, ఇంకా 50 ఏళ్ళ ఒకరోజు ఓకే టేక్ మీ అంటేనే ఎవరు వచ్చి ఇంక సినిమాల్లో చూస్తుంటాం కదా, యమధర్మరాజు దున్నపోతు పైన చేతిలో ఒక ఇదేంది ఏదో తీసుకొని చెర్నాకోలో ఏదో తీసుకొని వస్తారు. అలా వచ్చి తీసుకుపోతే పర్లేదు, మనం లెటర్ అర్జీ పెట్టుకొని వాళ్ళు తీసుకుపోతే. జబ్బు చేసి హాస్పిటల్కి వెళ్తూ హాస్పిటల్ డబ్బులు కట్టలేక, వాళ్ళను పట్టించుకోక, నాన్నవాడు లేక అనాథల్లాగా బతుకుతున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు, కోట్లలో ఉన్నారు. సో కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకుంటే మంచిదనే ఉద్దేశంతో చెప్పారేమో, ఓకే వీరి వర్షన్ వీరు చెప్పారు. బట్ ఐ డోంట్ అగ్రీ విత్ దట్ అండి. నువ్వు తినాలనుకునేదంతా నువ్వు తినేసి 50 ఏళ్ళకు నువ్వు చచ్చిపో, ఏం చచ్చిపోతే నష్టమైంది, దేశానికి కూడా మంచిదే అంట. మంచిదే, పాపులేషన్ కంట్రోల్ అవుతుంది. కానీ మనం డిసైడ్ చేసుకోలేం కదా మన సావుని. ఎట్లా డిసైడ్ చేస్తామండి? పలానా టైంకి రావుకాలం పోయిన తర్వాత ఈ శుభముహూర్తంలో నేను వెళ్ళిపోవాలంటే ఎవడు పోతాడు? అండ్ నిన్న వారే మళ్ళీ ఇంకొక మాట అన్నారు, 50 ఏళ్ళు దాటితేనే ఏం తినకూడదు, శనగపప్పులు అవి ఇవి తినాలా, 10 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు నెయ్యి, వెన్న, మీగడ, పెరుగు అన్ని తినాలా, 30 నుంచి 40 ఏళ్ళ వరకు కొంచెం తగ్గించుకోవాలా, 40 నుంచి 50కి ఇంకా తగ్గించుకోవాలా. అంటే ఇటుపక్క ఇది చెప్పారు, అటుపక్క అది చెప్పారు. మనం ఏది విశ్వసించాలి? ఏమోబ్బా. అందుకనే అండి నేను పెద్దగా నేను పట్టించుకోను. ఇది అగైన్ ప్యూర్లీ అండి ఒక ప్రదీప్గా నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను. ఇది నేను కరెక్ట్ అనట్లేదు, నేను రాంగ్ అనట్లేదు. ఎందుకంటే సొసైటీ విల్ బి డివైడెడ్ ఆన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ అండి. అంటే ఒక విషయం పైన ఎప్పుడు 50% ఒపీనియన్ ఉంటుంది. అందుకనే ఎలక్షన్స్లో కూడా 51% వచ్చినోడే గెలుస్తాడు. గెలవాలంటే 100% అక్కర్లేదు. ఇప్పుడు నేను అన్న మాటలతో చాలామంది ఏకీభవిస్తారు, చాలామంది విభేదిస్తారు. బట్ ఇది నా ఒపీనియన్ అని చెప్తున్నా. ఇప్పుడు రోగం ఉన్నవాళ్ళు, జబ్బు చేసిన వాళ్ళు, రుగ్మత ఉన్నవాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మీకు రోగమే లేదనుకోండి, మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్తారా? అన్నీ బాగుండి మానసికంగా మీరు ఆనందంగా ఉంటే ఎవరు చెప్పిన మాటలు వినాల్సిన అవసరం లేదండి. మీరు మానసికంగా ఏదైనా మీకు ఇబ్బంది ఉంది అనుకుంటేనే ఇంకా చెప్పేవాళ్ళు వస్తారు, బయలుదేరుతారు. ఇది అగైన్ నేను గరికపాటి గారిని అనట్లేదు, ఇంకొకరిని అనట్లేదు. నాకు వాళ్ళని అనాల్సిన అవసరం నాకు లేదు. బికాస్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీవన్. వాళ్ళను అని నేను ఎందుకబ్బా అన్నా అనే ఫీలింగ్ నాకు వద్దు. బట్ ఖచ్చితంగా ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు కంట్రోల్ యువర్ మైండ్, దెన్ అప్పుడు నువ్వు వేరే వాళ్ళు చెప్పింది వింటారు. ఇట్లా ఒక 50 మంది ఉంటారు అనుకోండి, 50 మంది 50 డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్తారు. ఎవరిది తీసుకుంటావు నువ్వు? లాస్ట్కి నీ బుర్రనే నువ్వు వినాలి. నేను ఇది ఎప్పుడు కూడా బలంగా నమ్ముతానండి. మా నాన్న చిన్నప్పుడు చెప్పేవాడు, ఒరే ఒకరు పెట్టిన పుట్టకోసే ఎన్ని రోజులు ఉంటుంది రా అనేవాడు. అంటే ఏంది, ఎవడో వచ్చి నిన్ను పొడిస్తే నువ్వేం చేయలేవు, నీకు అది ఈడు ఉండాలా. అఫ్కోర్స్ నువ్వు మాడిఫికేషన్ చేసుకోవచ్చు అండి, నీ థాట్ ప్రాసెస్లో 1-3% మాడిఫై చేసుకోవచ్చు. బట్ పుట్టకతో వచ్చిన బుద్ధులు పుడకల దాకా పోవంటారు కదా, దట్
97% హౌ వీ కంట్రోల్ ఇట్ అనేది మన చేతిలో ఉంటుంది. ఇఫ్ యు ఆర్ మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్ దెన్ యూ నో నీడ్ టు లిజన్ టు ఎనీవన్. ఆఫ్ కోర్స్ మంచి చెప్తే వినండి, వినకూడదని నేను ఎక్కడ అనట్లేదు. ఎక్కడో ఒక ఫోటో చూశాను ఎవరిదో, ఇంకా పేర్లు వద్దులేండి, ఆయన బతికే ఉన్నాడు. ఆయన పాదం ఫోటో తీసి ఫ్రేమ్ కట్టి అమ్ముకుంటున్నారు. ఎంత అంటే 3,200 రూపాయలు అంట పాదం. ఆయన పాదానికి 3,200 రూపాయలు అంటండి. అంటే నాకు నవ్వు అనిపించింది, నవ్వుతున్నాను. మళ్ళా అలా అమ్మడం తప్ప అంటే తప్పు కాదన్న వాళ్ళకి తప్పు కాదు, తప్పు అనుకున్న వాళ్ళకి తప్పు. 3,200 ఒక పాదం అంటండి ఫోటో. ఎవ్రీథింగ్ ఈజ్ కమర్షియల్ నవేడేస్ అండి. నేను బలంగా ఒకటైతే నమ్ముతాను, కులాల పేరుతో మతాల పేరుతో రాజకీయాలు చేయకూడదు. అలా చేస్తే దేశం ఎప్పుడు ముందుకు పోదు. మతం మార్పుడులు కూడా తప్పండి. డబ్బులు ఇచ్చి నువ్వు మతం మారమని చెప్పడము, వాళ్ళకి నిజంగా ఆ మత విశ్వాసం కలిగి అది నాకు మంచిదంటే వాళ్ళు మారితే తప్పులేదు, కానీ ఎవరో ఫోర్స్ చేసి మత మార్పిడులు చేయడము, మతం పేరుతో రాజకీయాలు చేయడము, మతాన్ని వాడుకొని మేము ప్రజల్ని రెచ్చగొట్టాలని చూడడము, లేకపోతే ఇంకా నాకే అన్ని తెలుసు, ఇంకా ప్రపంచంలో నాకంటే తెలియనోడు లేరని ప్రతిదానికి వచ్చేసి నీతి సూక్తులు చెప్పడము, ఇవన్నీ నాకు హాస్యాస్పదంగా అనిపిస్తాయి. దట్స్ మై నేచర్. అది డిసైడ్ చేసుకోవాల్సింది ప్రజలు, లైక్ హుమ్ టు బిలీవ్, హుమ్ టు లిజన్ అని చెప్పేసి. ఎవరి మాటలు నమ్మాలి, ఎవరి మాటలు వినాలి అన్నది మీ విజ్ఞతకే వదిలేస్తాం. బట్ మిడ్ డే మీల్స్ గురించి అనింది మాత్రం గరికపాటి గారికి మళ్ళీ చెప్తున్నాను, తప్పు సార్. 22% నేను అధికారికంగా లెక్కలు చూశాను. బిలో పావర్టీ లైన్ మన ఆంధ్రప్రదేశ్లో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారి సంఖ్య 22% ఉంది. అంటే దాదాపు 1 కోటి మందికి పైన మన ఆంధ్ర రాష్ట్ర పౌరులే సరిగ్గా రోజుకు తిండికి లేక ఇబ్బంది పడుతున్నారు. అండ్ వాళ్ళ పిల్లలే గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళేది. ఎందుకంటే డబ్బులున్న వాళ్ళ పిల్లలు ఎవరిని గవర్నమెంట్ స్కూల్కి పంపిరు. అది మన దౌర్భాగ్యం. మళ్ళీ చెప్తున్నాను కదా, గవర్నమెంట్ స్కూల్ అంటే ఏదో తప్పు బూచి అనేలాగా ఈ ప్రైవేట్ స్కూల్ సృష్టించినాయి. గతంలో చూసుకుంటే అపోలో హాస్పిటల్ ప్రతాప్ రెడ్డి గారి దగ్గర నుంచి మహామహులు అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే. ఈ ప్రైవేట్ స్కూల్లో వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ అంటేనే చీపు, చేతగానిది, అక్కడ చదువు చెప్పురు అనే ఒక థాట్ ప్రాసెస్లోకి తీసుకొచ్చేసినారు. ఎంతగా తీసుకొచ్చినారంటే గవర్నమెంట్ స్కూల్ టీచర్లే వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు. అంతగా సమాజంలో అది ఒక రోగం, అంత నీచ స్థాయికి తీసుకొచ్చారు. సో ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేది ఎవరు? మెజారిటీ ఆఫ్ కిడ్స్ ఆర్ ఫ్రమ్ పూర్ ఫ్యామిలీస్. వాళ్ళకు నన్ను అడిగితే, గరికపాటి గారు, శోభనం పెళ్లి కొడుకులాగా తయారు చేయడం కాదు, మీరన్న ఆ షడ్రుచోపేతమైన భోజనాలన్నీ కూడా పెట్టాలి. 1000 రూపాయలు ఖర్చు పెట్టిన ఒక్కొక్క పిల్లోనికి భోజనాని కోసం వారానికి తప్పు లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఒక ఫ్లైట్ అట్లా హైదరాబాద్లో ఎక్కి ఇక్కడ దిగితే ఒక నియోజకవర్గంలో అన్ని స్కూళ్ళల్లో పిల్లలకి 4 రోజులు భోజనం పెట్టచ్చు. ముగ్గురి ఒక రోజు విమానపు ఖర్చుతో ఒక నియోజకవర్గంలో అందరి పిల్లలకి 4 రోజులు మధ్యాహ్నం భోజనం పెట్టచ్చు. 4 రోజులు అంటే 8 రోజులు, 6 రోజులు ఉంటాయి, 24 రోజులు నెలకి. 6 రోజులే కదా స్కూల్, సండే హాలిడే కదా. కాబట్టి పిల్లల తిండికాడనే ప్రాబ్లం వచ్చింది. గరికపాటి గారు, మీరు సొంతంగా చెప్పారో లేకపోతే ఎవరైనా ఫోన్ చేసి మీకు చెప్పారో నాకు తెలియదు, కానీ ఆ స్టేట్మెంట్ మాత్రం పెద్ద రాంగ్ స్టేట్మెంట్ అండి. దిస్ ఈజ్ అగైన్ మై ఒపీనియన్. అది కరెక్ట్ అనే వాళ్ళు ఉండొచ్చు, లేదు అది రాంగ్ అనే వాళ్ళు ఉండొచ్చు, ఐ రెస్పెక్ట్ దట్. బట్ ఆ మాట విన్నప్పుడు పిల్లవాళ్ళ నోటికాడ భోజనం మీద ఏడుపెందుకండి? వాడు ఒక మధ్యాహ్నం ఒక కడుపు నిండా తింటే వాడు శోభనం పెళ్లి కొడుకు అవుతాడా? పైగా వాళ్ళు ఏమి మెనూ మార్చండనో లేకపోతే మాకు అంత గొప్ప ఫుడ్ కావాలా, పంచభక్ష పరమాన్నాలు కావాలా, నాన్ వెజ్ కావాలా, బిర్యానీలు కావాలని అడగట్లేదు. ఇచ్చే మెనూనే సక్కంగా ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళకు పెట్టకపోయినా ఆ భోజనానికి కాంట్రాక్ట్ డబ్బులు తీసుకునే వాడికి జోబులోకి డబ్బులు వెళ్తున్నాయి. గవర్నమెంట్ ఎలాగూ ఖర్చు పెడుతుంది, కానీ ఆ ఖర్చు పెట్టే డబ్బుకు నాణ్యత లేదని పిల్లలు అంటున్నారు. అది గోల కాదండి, సమాజాన్ని మార్చడం అది. ఇప్పుడు పిల్లలు వచ్చి మాకు ఇది సరిగా పెట్టట్లేదు అంటే వాళ్ళు ఇచ్చిన మెనూనే వాళ్ళు అడుగుతున్నారు. పిల్లలకు మెనూ మార్చమనేంత శక్తి వాళ్ళకి లేదు. ఇచ్చిన మెనూనే సకంగా పెట్టట్లేదు అంటున్నారు పిల్లలు. మరి ఇంకా మీకు ఎవరైనా అధికార పక్షంలో ఉండే వాళ్ళు ఫోన్ చేసి మధ్యాహ్నం భోజనం ఎందుకని నువ్వు స్టార్ట్ చేశారు, నువ్వు చెప్తే ఎవరైనా వింటారని మీకు చెప్పారో ఏమో నాకు తెలీదు. బట్ ఆ స్టేట్మెంట్ అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇట్స్ నాట్ అట్ ఆల్ గుడ్. శోభనం పెళ్లి కొడుకులు, గుడ్డు గాడిద గుడ్డు, మధ్యాహ్నం మిథ్యాన్నం ప్రాస కోసం బాగానే ఉంటాయి. మనం ఒక దీని వరకే చెప్పగలమండి, ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ పిల్లలకి ఏదైనా చేస్తే అండి
పిల్లలు దేవుడు ఒకటే. నాకు వీలుంటే నేను చిన్నపిల్లలకు చేస్తానండి. ఎందుకంటే వాళ్ళకు మనం ఏదైనా చేయగలిగితే వాళ్ళ భవిష్యత్తును మనం తీర్చిదిద్దిన వాళ్ళం అవుతాం. పిల్లల ఫుడ్ దగ్గర వద్దు సార్. ఇంకా దాన్ని ఏదో మీరు ప్రవచనాలు చెప్తూ మీరు అదంతా తప్పన్నట్లు ఒక్కొక్కడు తిని బాగా ఒళ్ళు బలిసి వాడికి ఏం అర్థం కాకోకుండా వాడు తిండి కోసమే స్కూల్కి వస్తున్నట్టు చెప్పొద్దు. నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు కానీ ఆ మాటని అవుట్ రైట్గా మీరు వాపస్ తీసుకోండి ప్లీజ్.